ఇక గొర్రెల స్కామ్లో నలుగురు నిందితులకు నేటితో కస్టడీ పూర్తి కానుంది. ఈ విచారణలో భాగంగా కీలక అంశాలు వెల్లడించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇక కస్టడీ పూర్తి కాగానే నలుగురు నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించినట్లుగా వెల్లడించారు. ఇక డబ్బుల తరలింపు అలాగే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు ఏసీపీ అధికారులు. ఇక మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ పాత్రపై 3వ రోజు విచారణలో ఆరా తీస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. గొర్రెల స్కామ్లో నలుగురు నిందితులకు కస్టడీ నేటితో పూర్తి కానుంది. ఈ విచారణలో కీలక అంశాలు వెల్లడించినట్లుగా నిందితులు వెల్లడించారు. ఇక కస్టడీ పూర్తి కాగానే నలుగురిని చెంచల్గూడ జైలుకు తరలించినట్లుగా ఏసీపీ అధికారులు వెల్లడించారు. డబ్బుల తరలింపు అలాగే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు ఏసీపీ అధికారులు. ఇక మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ పాత్రపై 3వ రోజు విచారణలో ఆరా తీస్తున్నారు అధికారులు. గొర్రెల స్కామ్ పై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కస్టడీ నేటితో ముగుస్తుందా, కొనసాగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గొర్రెల స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ నలుగురు నిందితులు ఎవరైతే ఏసీబీ అధికారులు విచారించడం జరుగుతుందో వారిని కోర్టు కేవలం 3 రోజుల పాటే కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు విచారణ చేసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు నేరుగా తిరిగి వారిని చెంచల్గూడ జైలుకి అప్పగించడం జరుగుతుంది. జైల్లో అధికారులకు అప్పగించే ముందు ఆ ముగ్గురికి కూడా వైద్య సేవలు నిర్వహించిన తర్వాత ఆ రిపోర్ట్ల ఆధారంగా వారిని జైలు అధికారులకు అప్పగిస్తారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి 3 రోజుల్లో కూడా నిందితులను అడిగిన ప్రశ్నలకు పోలీసులు అనేకమైన విషయాలు రాబట్టడం కూడా జరిగింది. ఈ నలుగురు నిందితులే కాకుండా మిగతా ఇంకా ఎవరెవరు అధికారులకు ఇందులో సంబంధాలు ఉన్నాయి, ఆ తర్వాత నిధుల గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి ఏ ఖాతాలకు మళ్ళాయన్న విషయం పైన ఆరా తీశారు. ఆ బ్యాంకులకు కూడా ఏసీబీ అధికారులు లేఖ రాసిన తర్వాత బ్యాంకులు ఇచ్చిన వివరాలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అప్పటి మంత్రిగా ఉన్న ప్రస్తుత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్కే ఇప్పుడు మెడకు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కళ్యాణ్ కూడా పాత్ర ఉంది అని చెప్పి ఏసీబీ అధికారులు నమ్ముతున్నారు. ఎందుకంటే కళ్యాణ్ ఆదేశాల మేరకే చాలా చోట్ల కూడా ఈ గొర్రెల యూనిట్లకు డబ్బు చెల్లించకుండా బినామీ పేర్లతో నిధులు మళ్ళాయని చెప్పేసి అధికారులు తెలుస్తారు. అందుకోసం దాదాపు 48 లక్షలకు పైగానే ఈ అధికారులకు ముడుపుల రూపంలో అందాయని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. వీలైనంత త్వరలో ఈ కళ్యాణ్ని కూడా అదుపులోకి తీసుకొని అతన్ని కూడా విచారణ చేపట్టాలని ఏసీబీ అధికారులు భావించడం జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.